మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే కనుమ మంగళవారం. ఈరోజు ఆవులను ఎద్దులను ప్రత్యేకంగా పూజిస్తారు. అయితే ఈరోజు గోవు తోకలోని వెంట్రుకతో ఇలా చేస్తే చాలు మీ జాతకం మారిపోతుంది. బిచ్చగాడైనా సరే కోటీశ్వరుడు అవుతాడు, అపర కుబేరుడుగా మారిపోతాడు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. గోవు గురించి మనందరికీ తెలుసు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించటం ఎంతో శుభ శకునంగా భావించబడింది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరియొకటి లేదు. గోమాతను దైవ స్వరూపంగా అందరూ భావిస్తారు. హిందూ సాంప్రదాయంలో గోవును దైవంగా పూజిస్తారు. ఆవును గోమాతగా వర్ణించడానికి పురాణాలలో కొన్ని కథలు కూడా ఉన్నాయి. గోమాతను పురాణంలో సకల దేవతల స్వరూపంగా వర్ణించటం జరిగింది. అలాంటి గోమాతను పూజించటం వల్ల సకల పాపాలు పోతాయి. గోవు పాదాలలో పితృదేవతలు, గొలుసులలో తులసీ దళములు, కాలల్లో సమస్త పర్వతాలు, మారుతి తదితరులు ఉన్నారు. గోమాత నోరు లోకేశ్వరం, నాలుక 4 వేదాలు అని పురాణాలలో వర్ణించటం జరిగింది. గోమాత మధ్యలో గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కు రంధ్రాలలో శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కళ్ళల్లో సూర్యచంద్రులు, చెవులలో శంకుచక్రాలు, కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు. అలాగే కంఠంలో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురంలో బ్రహ్మదేవుడు, గంగడోలిన కాశీ ప్రయాగ నదులు ఉంటాయి. ఈ విధంగా గోవు ప్రతి అవయవంలో సకల దేవతలు కొలువై ఉంటారు. అందుకే పురాణాలలో గోమాతకు ప్రత్యేక స్థానం ఉంది. గోవు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. గోవు పృష్ఠభాగాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. కనుమ రోజు గోవులను పూజిస్తారు. అలా పూజ చేసేటప్పుడు గోవు తోక నుండి ఒక వెంట్రుకను తీసి ఇలా చేస్తే చాలు మీ జాతకం మారిపోతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మీ దరిద్ర బాధలు, దోషాలు, పీడలు అన్నీ పోయి మీకు బాగా కలిసి వస్తుంది. మరి ఇంతకీ కనుమ రోజు గోవు తోకలోని వెంట్రుకతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు గోవుకు దేవుడు ఎంత ఆయుష్యుని ఇచ్చాడో తెలిపే కథను విందాం. ఒకరోజు దేవుడు ఓ కుక్కను తయారు చేశాడు. ఆ కుక్కతో దేవుడు ఇలా అన్నాడు: ఓ కుక్క, రోజంతా ఇంటి ముందు కూర్చో. ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే అరువు. నేను నీకు 20 ఏళ్ళు ఆయుష్యుని ఇస్తాను అన్నాడు. దానికి కుక్క: స్వామి, ఇదేమీ బాలేదు. నేను అన్ని ఏళ్ళు అరుస్తూ కాపలా కాస్తూ జీవించలేను. కాబట్టి ఇందులో 10 ఏళ్ళు నీకు ఇచ్చేస్తాను. 10 ఏళ్ళు మాత్రమే అరుస్తాను, సరేనా అంది. అప్పుడు దేవుడు సరే అని కుక్కను పంపివేశాడు. ఆ తరువాతి రోజు దేవుడు ఒక కోతిని తయారు చేశాడు. అప్పుడు దేవుడు కోతితో: నీ కోతి చేష్టలు చేస్తూ జనాల్ని సంతోషపరచు. నీకు 20 ఏళ్ళు ఆయుష్ ఇస్తున్నాను అని అంటాడు. దానికి కోతి: ఏంటి, కోతి చేష్టలు 20 ఏళ్ళా? అమ్మో, కుక్క తన 10 ఏళ్ళు నీకు ఇచ్చిందిగా, నేను అలాగే ఇస్తాను. నాకు 10 ఏళ్ళు జీవితం చాలు అంటుంది. అప్పుడు దేవుడు సరే అంటాడు. కోతిని భూమి మీదకి పంపించి వేస్తాడు. మరుసటి రోజు దేవుడు మరలా ఒక ఆవును తయారు చేశాడు. అప్పుడు దేవుడు ఆవుతో: ఓ ఆవు, నువ్వు రైతుతో పాటు పొలానికి వెళ్ళి రోజంతా ఎండలో కష్టపడి సాయంత్రం పాలు ఇస్తూ రైతుకు సహాయం చెయ్యి. నీకు 60 ఏళ్ళు ఆయుష్ ఇస్తున్నాను అంటాడు. అప్పుడు ఆవు: స్వామి, ఆ 60 ఏళ్ళు ఆ గొడ్డు చాకిరీ నేను చేయలేను. నాకు కూడా 20 ఏళ్ళు ఇచ్చి మిగతా 40 ఏళ్ళు నువ్వే తీసుకో అంటుంది. దానికి దేవుడు సరే అని ఆ ఆవును భూమి మీదకి పంపించి వేస్తాడు. ఇక తర్వాత రోజు దేవుడు మనిషిని తయారు చేశాడు. మనిషిని తయారు చేసిన తర్వాత దేవుడు మనిషితో: ఓ మనిషి, తిను, తాగు, ఆడుకో, పెళ్లి చేసుకో, నీ జీవితాన్ని ఆనందించు.
నేను నీకు 20 ఏళ్ళు ఆయుష్ను ఇస్తున్నాను అంటాడు. అప్పుడు మనిషి, ఏంటి స్వామి 20 ఏళ్ళేనా? చూడు, నా 20 ఏళ్లతో పాటు ఆవు నీకు ఇచ్చిన 40 ఏళ్ళు, కోతి మరియు కుక్క ఇచ్చిన 10 మొత్తం 80 కావాలి అన్నాడు అత్యాశతో. అప్పుడు దేవుడు సరే అని మనిషిని కూడా భూమి మీదకి పంపించేశాడు. అలా మనిషి 80 ఏళ్ళు ఆయుర్దాయాన్ని పొందాడు. అందుకే మొదట 20 ఏళ్ళు మనిషి తింటున్నాడు, నిద్రపోతున్నాడు, ఆడుకుంటున్నాడు, ఆనందిస్తున్నాడు. తర్వాత 40 ఏళ్ళు ఆవు చేస్తున్నట్లుగా తన కుటుంబానికి సహాయం చేయడానికి గొడ్డు చాకిరీ చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 10 ఏళ్ళు కోతి చేష్టలు చేస్తూ తన మనవళ్లతో నవ్వుకుంటూ నవ్విస్తూ ఉన్నాడు. తర్వాత 10 ఏళ్ళు ఇంటి ముందు కూర్చొని పోయే వాళ్ళ మీద అరుస్తూ ఉంటాడు. ఇక వీడియోలోకి వస్తే సంక్రాంతి వరుసలో వచ్చే చివరి పండుగను కనుమ పండుగ అంటారు. దీనినే పశువుల పండుగ అని కూడా అంటారు. 1 సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయకరంగా ఉండే మూగజీవులను ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ. పశుపక్షాదులకు గౌరవాన్ని సూచించే పండుగల కనుమ ప్రసిద్ధి చెందింది. ఈరోజు ఆవులను ఎద్దులను అలంకరించి పూజిస్తారు. ఈరోజు వాటితో ఏ పనులు చేపించరు. అయితే ఈ కనుమ రోజు గోవు తోక నుండి ఒక వెంట్రుకను సేకరించి ఆ వెంట్రుకతో ఒక పరిహారం చేస్తే మీ జాతకం మారిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే ముందు ఒక గోవు తోకలోని వెంట్రుకను సేకరించి తెచ్చుకోండి. తర్వాత ఆ వెంట్రుకను ఒక తెల్లని పేపర్లో వేసి ఆ పేపర్లోని చిటికెడు కుంకుమ, కొన్ని అక్షింతలను కూడా వేయండి. ఆ తరువాత ఈ పేపర్ను చిన్న పొట్లంలాగా కట్టి ఒక రోజంతా మీ పూజ గదిలో ఉంచుకోండి. మరునాడు ఈ పొట్లాన్ని తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా పెట్టడం వలన మీ బీరువా వైపు ధనం ఆకర్షింపబడుతుంది. అదృష్టం మీ ఇంటి తలుపు తడుతుంది. ఎందుకంటే ఆవు తోకలోని వెంట్రుకలకు కూడా ఎన్నో శక్తులు ఉంటాయి. ఆవు తోకలోని వెంట్రుకలకు ఎంతో మహత్యం ఉంది. ఆవు తోకలోని ఒక వెంట్రుకను తీసి బొటనవేలికి చుట్టి ఆ బొటనవేలిని మీ శరీరంలో ఎక్కడైనా నొప్పిగా ఉన్న చోట పెట్టి నొక్కితే ఎలాంటి నొప్పి అయినా సరే పోతుందని శాస్త్రాలలో ఉంది. అంతేకాదు ఎంతోమంది ప్రవక్తలు, స్వామీజీలు ఈ గోవు తోకలోని వెంట్రుకలను తమ దగ్గర ఉంచుకుంటూ ఉంటారు. అలా ఉంచుకోవటం వలన వారికి ఆయురారోగ్యాలు లభిస్తాయని వారు నమ్ముతూ ఉంటారు. ఇలా గోమాతకే కాదు, గోమాత తోకలోని వెంట్రుకలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అటువంటి గోవు వెంట్రుకలతో కనుమ రోజు ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేస్తారో వారికి ఉండే కష్టాలన్నీ కూడా పూర్తిగా పోతాయి. అదృష్టం వారిని వరిస్తుంది. ఇలా బీరువాలో పెట్టిన గోవు వెంట్రుకను ఎన్ని సంవత్సరాల పాటు అయినా సరే అలా ఉంచుకోవచ్చు. ఈ గోవు వెంట్రుకే మీకు ఐశ్వర్యాన్ని ఆకర్షించి పెడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు కనుమ రోజు గోవు వెంట్రుకతో ఈ చిన్న పరిహారం చేసి మీ జాతకాన్ని మార్చుకుని సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. సంక్రాంతి తరువాత వచ్చే పండుగే కనుమ పండుగ. కనుమ పండుగను పట్టణాల్లో కంటే పల్లెటూర్లలో బాగా జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగను పశువుల పండుగ అని కూడా అంటారు. ఈ రోజున మనకు అన్నం పెట్టే భూమికి, గోవులకు, ఎడ్లకు పూజలు చేస్తారు. అయితే సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ పండుగ ప్రత్యేకత గురించి తెలుసుకుందాము. కనుమ రోజు ఆరెంజ్ కలర్ దుస్తులను ధరిస్తే మంచిది. ఈ రంగు దుస్తులను ధరిస్తే సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. ఈ కనుమ పండుగ రోజున రైతులకు వ్యవసాయంలో సహకరించే పశువులను పూజించటం ఆచారంగా పాటిస్తారు. ఈ రోజున పశువుల పాకను చక్కగా అలంకరించి అక్కడ పాలు, కొత్త బియ్యంతో పొంగలి వండుతారు. ఈ పొంగలిని దేవునికి నైవేద్యంగా పెట్టి తర్వాత పొలానికి తీసుకుని వెళ్ళి చల్లుతారు. దీన్ని పోలి చల్లటం అని అంటారు. పోలి చల్లటం అంటే సంవత్సరం పాటు పండే పంటలకు చీడ పురుగులు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్థిస్తారు. ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకము. ఈ రోజున ఆవులు, గేదెలు, ఎద్దులు, దున్నలను పసుపు, కుంకుమ, పూలు, బెలూన్లతో అందంగా అలంకరించి కాళ్లకు గజ్జలు, మెడలో గంటలు వేసి పూజిస్తారు. ఈ రోజున పశువులతో ఎటువంటి పని చేయించకుండా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. వారికి పంట పండించటంలో సహకరించిన ఈ పశువులను దైవంగా భావించి వాటిని పూజిస్తారు. అయితే కొన్ని పల్లెటూర్లలో కనుమకు ఒక ప్రత్యేకత ఉంది.
ఈ కనుమ పండుగ రోజు రథం ముగ్గును తప్పనిసరిగా వేస్తారు. ఇలా కనుమ రోజున రథం ముగ్గు వేయడానికి ఒక కారణం కూడా ఉందని పెద్దలు చెప్తూ ఉంటారు. రథం ముగ్గు విశిష్టత ఏమిటి అంటే, ప్రతి మనిషి శరీరం ఒక రథమని, ఆ దేహమనే రథాన్ని నడిపేవాడు పరమాత్ముడు అని భావిస్తారు. తనను సరైన దారిలో నడిపించమని కోరుతూ పరమాత్మను ప్రార్థించటమే ఈ రథం ముగ్గులో దాగి ఉన్న ఆంతర్యము. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిన సంక్రాంతి పురుషుడు శుభాలను కలిగించాలని కోరుతూ ఇంటి ముంగిట రథం ముగ్గు వేసి పువ్వులు, పసుపు, కుంకుమలతో పూజ చేసి గౌరవంగా ఇంటి నుంచి పొలిమేర వరకు సాగనంపుతారు. ప్రచారంలో ఉన్న మరొక ఆధ్యాత్మిక విషయం ఏమిటి అంటే, బలిచక్రవర్తి పాతాళ లోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ 3 రోజులు గడుపుతాడని పురాణాల కథనం. పండుగ పూర్తయిన తర్వాత బలిచక్రవర్తిని తిరిగి అతని సాగనంపుటకు ఇంటింటా రథం ముగ్గులేస్తారని ఓ కథ. కనుమకు సంబంధించిన ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఓసారి పరమశివుడు తన నంది వాహనాన్ని పిలిచి భూలోకంలో ఉన్న ప్రజలకు ఏ సందేశాన్ని అందించి రమ్మని చెప్పాడు. రోజూ చక్కగా ఒంటికి నూనె పట్టించి స్నానం చేయమని, నెలకు ఓసారి మాత్రమే ఆహారం తీసుకోమన్నదే ఆ సందేశం. కానీ పాపం నంది కంగారు పడిపోయి రోజూ చక్కగా తినమని, నెలకు ఓసారి మాత్రమే ఒంటికి నూనె పట్టించి స్నానం చేయమని చెప్పాడు. నంది చేసిన నిర్వాకానికి కోపించిన శివుడు, మానవులు రోజూ తినాలంటే బోలెడు ఆహారాన్ని పండించాలి కదా, అందుకని ఆ ఆహారాన్ని పండించటంలో నువ్వే పోయి సాయపడు అని శపించాడు. అప్పటి నుంచి రైతులు ఆహారాన్ని పండించటంలో ఎద్దులు సాయపడుతూ వస్తున్నాయనేది పురాణాలలోని గాథ. కనుమ రోజు ప్రతి ఒక్కరూ వారి ఇంటి ముందు వడ్ల కుచ్చులను అంటే వరి కంకులను ఇంటి ముందు భాగంలో తగిలించాలి. ఇలా తగిలించటం వల్ల మీ ఇంటి చుట్టుప్రక్కల ఉండే పక్షులు వచ్చి ఆ వడ్లను తింటాయి. ఎప్పుడైతే పిచ్చుకలు మీరు ఇంటి ముందు తగిలించిన వడ్లను తింటాయో అప్పుడు నుంచి ఇక మీ జీవితానికి తిరిగనేదే ఉండదు. మీకు, మీ కుటుంబానికి చాలా మేలు జరుగుతుంది. కనుమ రోజున ఇలా పిచ్చుకలకు ఆహారం పెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఇక మీ జాతకంలో ఉండే దోషాలు పోవాలి అంటే రేపు కనుమ రోజు మీ ఊరిలో ఉన్న గ్రామదేవత గుడికి వెళ్ళి అక్కడ కుంకుమ పూజ చేయించాలి. పూజ చేయటం కుదరని వారు కనీసము ఆ తల్లి గుడి దగ్గరకు వెళ్ళి ఆ తల్లికి వడపప్పు, బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి మీరు తినాలి. ఇలా కనుమ రోజు చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే గ్రామదేవతలకు రేపు పెరగన్నం నైవేద్యంగా పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఇంటిలో వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. వాహన ప్రమాదాలు తప్పిపోతాయి. అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఇక ఈ కనుమ రోజు పొరపాటున కూడా బచ్చల కూరను తినకూడదు. బచ్చల కూరను రేపు కనుమ రోజున ఇంటిలో వండినా లేదా తిన్నా అష్టదరిద్రాలు అనుభవిస్తారు, కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు. బచ్చల కూరతో పాటు పొట్లకాయను కూడా కనుమ రోజు తినకూడదు. ఈ 2 కూరలు రేపు కనుమ రోజు తింటే మిమ్మల్ని దరిద్రం పట్టి పీడిస్తుంది. తెలుగునాట కనుమనాడు తప్పకుండా గారెలను వేసుకుంటూ ఉంటారు. కనుమనాడు మినుములు తినాలన్న సామెత కూడా ఈ ఆచారాన్ని స్పష్టం చేస్తుంది. గతించిన పెద్దలకు ప్రసాదంగా ఈ గారెలను భావించటము ఉంది. ఈ సమయంలో గారెలను తినటం వెనుక ఒక ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. మినుములు ఒంట్లో ఉష్ణాన్ని కలిగిస్తాయి. చలికాలం తారాస్థాయిలో ఉన్న ఈ సమయంలో మినుములు తినటం వల్ల మన శరీరం ఆ చలిని తట్టుకోగలుగుతుంది. కనుమ రోజు ఎవరైతే మినుములతో చేసిన ఆహారం తింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్య నుండి బయటపడగలుగుతారు. అంతేకాదు కనుమ రోజు మినుములతో చేసిన ఈ వంటకాన్ని తిని మీకు యముని అనుగ్రహం కలుగుతుంది. మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి బయటపడగలుగుతారు. అంతేకాదు కనుమ రోజున ప్రయాణం చేయకూడదని, శుభకార్యాలు చేయకూడదని అంటారు. ఇలా పెద్దలు చెప్పటం వెనుక ఒక కారణం కూడా ఉందట. కనుక కనుమ రోజు తమ పెద్దలను తలుచుకునే కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి గడుపుతూ ఉంటారు. తమ పెద్దలను తలుచుకుని ప్రయాణం చేసి సరదాగా షికార్లు కొట్టడం అనేది సంస్కృతికి విరుద్ధం. విశ్రాంతి తీసుకుని మర్నాడు ప్రయాణించమని చెప్తూ ఉంటారు. అందుకనే కనుమ రోజున కాకైనా కదలదని, పండుగకు ఇంటికి వచ్చిన వారు ప్రయాణం చేయవద్దని,
ఒకవేళ చేదస్తం అంటూ కనుమ రోజు ప్రయాణం చేస్తే ఇబ్బందులు తప్పవని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక ఈ పశువుల పండుగ సందర్భంగా పశువుల దేవుడిని పూజించటం ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుంది. ఊరి పొలిమేర్లలో ఉండే ఈ కాటమరాయుడు ఆ గ్రామంలో పశువులను కాపాడుతాడని గ్రామస్తులు మరియు రైతుల నమ్మకము. అందుకే అలంకరించిన పశువులతో ఎద్దుల బండ్లు కట్టి పిల్లాపాపలతో సహా కాటమరాయుడు గుడికి లేదా పొలిమేర్లలో ఉండే గ్రామదేవతల గుడికి చేరుకుని అక్కడ బోనం పొంగలి కుండ సమర్పిస్తారు. అలాగే సంవత్సరమంతా కూడా ఎలాంటి సమస్యలు రాకుండా పంటలు పండాలని మొక్కుతూ ఉంటారు. తమ పశువులు ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటూ ఉంటారు. ఇప్పుడే గతంలో మొక్కుకున్న మొక్కులను చెల్లిస్తూ వాళ్ళ మొక్కుల ప్రకారం కోళ్ళు, మేకలు, పొట్టేళ్లు బలిస్తారు. ఈ బలిచ్చిన రక్తాన్ని పొంగలితో కలిపి దేవుడికి నైవేద్యంగా పెట్టి మిగిలింది తీసుకుని వెళ్ళి తమ తమ పొలాలలో చల్లుతూ ఉంటారు. ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయని వాళ్ళ నమ్మకము. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.